ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 4 తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ 36 క్వశ్చన్స్ మనం లాస్ట్ వీడియోలో కంప్లీట్ చేసాం. ఈ వీడియోలో 37th క్వశ్చన్ నుంచి విల్ కంటిన్యూ. తెలంగాణ నుండి పెద్ద మనుషుల ఒప్పందంతో సంబంధం లేని వారెవరు? స్వామి రామానంద తీర్థ, ఇతనికి సంబంధం లేదు. కొండా వెంకటరంగారెడ్డి, మరి చెన్నారెడ్డి, పివి నరసింహారావు, వీళ్ళ ముగ్గురికి రిలేటెడ్. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ 1956 ఫిబ్రవరి 20. కాళోజీ నారాయణరావుకు ప్రదానం చేయబడింది పద్మ విభూషణ్. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి. హైదరాబాద్లో ఉన్న జలదృశ్యం అన్నది దీని పేరు, ఒక భవనం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఒక ఓటు 2 రాష్ట్రాలు అనే నినాదం ఇచ్చిన రాజకీయ పార్టీ ఏది? భారతీయ జనతా పార్టీ. శ్రీకృష్ణ కమిటీలో సభ్యుడిగా ఉన్న న్యాయశాస్త్ర ప్రొఫెసర్ ఎవరు? ప్రొఫెసర్ రణ్బీర్ సింగ్. న్యాయశాస్త్ర ప్రొఫెసర్ రణ్బీర్ సింగ్ శ్రీకృష్ణ కమిటీలో. నెక్స్ట్, మిలియన్ మార్చ్ దేనికి సంబంధించింది? ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. హైదరాబాద్లోని గన్ పార్క్ ఎవరి జ్ఞాపకార్థంగా నిర్మించబడింది? 1969 తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన విద్యార్థుల జ్ఞాపకార్థంగా గన్ పార్క్ నిర్మించబడింది. నెక్స్ట్, ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2 డిసిబిఏ. తెలంగాణ అమరవీరుల స్తూపం ఎక్క యాదగిరి రావు. పాఠశాల ప్రార్థన సమయ ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు. తెలంగాణ తల్లి పరవస్తు లోకేశ్వర్. సలాం హైదరాబాద్ భైరోజు వెంకటరమణ చారి. 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో జరిగిన తెలంగాణ మహాసభ సదస్సు పేరు? దోకతిన్న తెలంగాణ. సూర్యాపేట దోకతిన్న తెలంగాణ. నెక్స్ట్, తెలంగాణ ఉద్యమంలో భాగంగా సడక్ బంద్ కార్యక్రమాన్ని ఏ రోజున నిర్వహించారు? 2013 మార్చ్ 21. సడక్ బంద్. తెలంగాణ రాష్ట్ర సాధనకు జేఏసీ ఏ రోజున మిలియన్ మార్చ్ నిర్వహించింది? 10th మార్చ్ 2011. నెక్స్ట్, 1 డిసెంబర్ 2009న ఈ క్రింది సివిల్ కానిస్టేబుల్ తెలంగాణ రాష్ట్ర సాధనకు తన సర్వీస్ రివాల్వర్తో పేల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు? పి కిష్టయ్య. 1971 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లు పొందిన పార్టీ ఏది? తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్. 1971 లోక్సభ స్థానాల్లో ఎక్కువ గెలుపొందిన పార్టీ. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిమిత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014 ఏ తేదీన లోక్సభలో పాస్ అయింది? 18th ఫిబ్రవరి 2014. అదే రాజ్యసభ అడిగితే 20th ఫిబ్రవరి 2014. నెక్స్ట్, హైదరాబాద్ రాష్ట్రపు ఎన్నిక కాబడిన మొదటి ముఖ్యమంత్రి ఎవరు? బూర్ల రామకృష్ణరావు. నెక్స్ట్, 1953 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఈ కమిషన్కు ఫజల్ అలీ నాయకత్వం వహించాడు. ఆ కమిషన్ను ఇతర సభ్యులు ఎవరు? హెచ్ఎన్ కుంజ్రు, కేఎం ఫణిక్కర్. 8 సూత్రాల ఫార్ములాను ప్రకటించింది శ్రీమతి ఇందిరాగాంధీ. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడు నియమించబడినాడు? 1999. తల్లి తెలంగాణ పార్టీ స్థాపకులు ఎవరు? విజయశాంతి. 1952 ముల్కీ ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనల విచారణకై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ. 1952 ముల్కీ ఉద్యమంలో జరిగిన సంఘటనలకు సంబంధించి విచారణ జరపడానికి ఏర్పరిచిన కమిటీ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ. ఈ క్రింది వారిలో తెలంగాణ అంశంపై నియమించబడిన ప్రణబ్ ముఖర్జీ కమిటీలోని సభ్యులు ఎవరు? దయానిధి మారన్. నెక్స్ట్, ఈ క్రింది వాటిని కాలక్రమంలో అమర్చుము. ఆప్షన్ వచ్చేసి 4. 1 ఇది ఫస్ట్, ఏ, నెక్స్ట్ ఇది బి, సి, ఇది డి. ఫస్ట్ మిలియన్ మార్చ్,
తర్వాత వంట వరపు, తర్వాత సకల జనుల సమ్మె, లాస్ట్ తెలంగాణ మార్చ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముల్కీ నిబంధనలు సక్రమమే అని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఏ సంవత్సరంలో తీర్పునిచ్చింది? 1972. 1969 జయ తెలంగాణ ఉద్యమ కాలంలో క్రింది వానిలో ఏ ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయబడింది? జీవో నెంబర్ 36. 1969 జయ తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ క్రింది వానిలో ఏ ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయబడింది? జీవో నెంబర్ 36. 1971 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి ఎన్ని స్థానాల్లో గెలిచింది? 10 స్థానాల్లో. ఒక ఓటు 2 రాష్ట్రాలు అని బీజేపీ తీర్మానం చేసింది ఎక్కడ? కాకినాడ. 6 సూత్రాల పథకంను ఏ సంవత్సరంలో ప్రకటించారు? 1973. ఈ క్రింది వాటిలో తెలంగాణ జనసభ కన్వీనర్ ఎవరు? ఆకుల భూమయ్య, తెలంగాణ జనసభ కన్వీనర్. 1969 జయ తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఎవరు స్థాపించారు? కొండా లక్ష్మణ్ బాపూజీ. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితి. ఉద్యోగ రంగంలో తెలంగాణ ప్రాంతానికి ముల్కీ రూపంలో కల్పించబడ్డ రక్షణలు 1980 డిసెంబర్ మాసం చివరి వరకు అమల్లో ఉంటాయి. కానీ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరములలో మాత్రం అవి 1977 డిసెంబర్ మాసం చివరి వరకు మాత్రమే అమల్లో ఉంటాయని తెలిపే పథకం ఏది? పంచసూత్ర పథకం, 5 పాయింట్ ఫార్ములా. నెక్స్ట్, ఈ క్రింది వాక్యములలో ఏది సరైనది? ఇక్కడ 4th కరెక్ట్ స్టేట్మెంట్, ఈవెన్ 3 రాంగ్. ఆఫీసర్స్ కమిటీ అందించిన నివేదికను పరిశీలించుటకు 1985లో అబ్దుల్ ఖాదర్ అను సీనియర్ ఐఏఎస్ అధికారి నియమించబడెను. నెక్స్ట్, ఈ క్రింది వాటిని కాలానుక్రమంగా అమర్చండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4 ACDB. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. కె చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన. ప్రొఫెసర్ కోదండరాం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా నియామకం. తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీ నుండి తెలుగుదేశం పార్టీ బహిష్కరణ. లాస్ట్కి నెక్లెస్ రోడ్పై తెలంగాణ మార్చ్. 1952లో ఏర్పడిన బూర్ల రామకృష్ణరావు మంత్రివర్గంకు సంబంధించి సరికాని జత. ఇది రాంగ్ స్టేట్మెంట్, మిగతా 3 కరెక్ట్. మెహదీ నవాజ్ జంగ్, ప్రజారోగ్యము ప్రజాపనులు, ఎం చెన్నారెడ్డి, వ్యవసాయము మరియు ప్రణాళిక, దిగంబర్రావు బిందు, ఆంతరంగిక వ్యవహారాలు. 1955 జూలై మాసములో జరిగిన తెలుగు భాషా సమితి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ సాంస్కృతికంగా విశాలాంధ్రను ఒక భావనగా ఇప్పటికే రుజువైంది అని వ్యాఖ్యానించింది ఎవరు? కొండా వెంకటరంగారెడ్డి. 1963లో ఏర్పడిన సంజీవరెడ్డి ప్రభుత్వంను వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రభుత్వము రెడ్డిల ప్రభుత్వము, రెడ్డిల కొరకు మరియు రెడ్డిలచే అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ఎస్ నాగప్ప. రాష్ట్రాల పునర్విభజనకు దీనికి సంబంధించిన కమిషన్ ముందు చాలామంది నాయకులు వెలుబుచ్చిన అభిప్రాయము ప్రకారం అభివృద్ధి చెందిన ఆంధ్ర లాంటి ప్రాంతంతో వెనుకబడ్డ ప్రాంతమైన హైదరాబాద్ రాష్ట్రంను కలిపినచో అది అంతిమంగా దీనికి దారి తీయునది అని భావించిరి. అంతర్గత వలసకు, మైగ్రేషన్. నెక్స్ట్, ఈ క్రింది ప్రవచనములలో ఏది సరైనది కాదు? రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు ఇక్కడ. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది 50:60 అయితే కరెక్ట్. సో అందుకని తప్పు స్టేట్మెంట్. ఈ మూడు కరెక్ట్. పెద్ద మనుషుల ఒప్పందము ప్రకారము భవిష్యత్తులో జరగబోయే నియామకాలన్నీ జనాభా ప్రాతిపదికనే జరుగుతాయి. జీవో నెంబర్ 16 విడుదల చేసింది రాష్ట్రపతి. ఉత్తర్వుల అమలులో జరుగుతున్న పొరపాట్లను సరిదిద్ది తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయములను నివారించే నిమిత్తము 1953లో భారత ప్రభుత్వము జస్టిస్ ఫజల్ అలీ నేతృత్వంలో రాష్ట్రంలో పునర్విభజన కమిషన్ను నియమించింది. ఆర్థిక సంస్కరణములలో భాగంగా మరియు ప్రపంచ బ్యాంక్ సూచనలకు అనుగుణంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ శక్తి బోర్డును 3 సంస్థలుగా విభజించింది. అవి ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీ. నెక్స్ట్, 1969 తెలంగాణ ఉద్యమంకు సంబంధించి ఈ క్రింది ప్రవచనంలో ఏది సరైనది కాదు? రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. ఇక్కడ 4th రాంగ్ స్టేట్మెంట్. ఈ 3 కరెక్ట్. తెలంగాణ ప్రజలు భాషా ప్రయుక్త రాష్ట్రంలో
భావనను ప్రశ్నించినారు? ఏబి వాజ్పేయి. తెలంగాణ ప్రజలు ప్రాంతీయ స్వయం నిర్ణాయక ప్రతిపత్తి కంటే తక్కువ ప్రతిపాదనను అంగీకరించారు? సిసి దేశాయ్. పార్లమెంట్లో తెలంగాణపై ప్రధానమంత్రి ఏ ప్రకటనను చేసినా ముందు తెలంగాణ ప్రజా పరిషత్ నాయకులను సంప్రదించాలి? కె మనోహరన్. ఈ 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇది లాస్ట్ రాంగ్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను పరిగణలోకి తీసుకొని వాటి పరిష్కారమునకు తగు సూచనలు ఇచ్చే నిమిత్తము భారత ప్రభుత్వం ఏకే యాంటనీ అధ్యక్షతన ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీలోని సభ్యులు ఎవరు? ఏకే యాంటనీ కమిటీలోని ఇతర సభ్యులు ఎవరు? దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ మరియు అహ్మద్ పటేల్. ఈ క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2, 4, 1, 2, 3. 4, 1, 2, 3. వేద్ కుమార్, దక్కన్ ల్యాండ్. గోపిరెడ్డి చంద్రశేఖర్, తెలంగాణ న్యాయ సంగ్రామం. తడకమల్ల వివేక్, తెలంగాణ హిస్టరీ సొసైటీ. అల్లం నారాయణ, ప్రణహిత. నెక్స్ట్, జూలై 1954లో కరీంనగర్కి వచ్చిన ఫజల్ అలీ కమిషన్ విశాలాంధ్ర ఏర్పాటు చేయమని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించింది ఎవరు? కాళోజీ నారాయణరావు. పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి క్రింది ప్రవచనాలలో సరికానిది ఏది? ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, మిగతా 3 కరెక్ట్. తెలంగాణలో ఉద్యోగాల కొరకు ముల్కీ రూళ్లను అనుసరించాలి. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి పర్యవేక్షణకు తెలంగాణ ప్రాంతీయ కమిటీని నియమించాలి. మంత్రుల్లో 60% ఆంధ్ర నుండి మరియు 40% తెలంగాణ నుండి ఉండాలి. 10th జూలై 1968న పాటించినది తెలంగాణ హామీల దినం. 10th జూలై తెలంగాణ హామీల దినం. క్రింది వాటిలో ఏ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతీయ సమితి ఏర్పాటు చేయబడింది? ఇల్లందు ప్రాంతంలో తెలంగాణ ప్రాంతీయ సమితి ఏర్పాటు చేయబడింది. 1969లో ఏ తేదీన పాల్వంచలో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు? 10th జనవరి. అసెర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్. ఇక్కడ అసెర్షన్ మరియు రీజనింగ్ 2 సరైనవి మరియు ఏకు ఆర్ సరైన వివరణ. 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద అసెర్షన్. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన రక్షణలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎస్. 1969లో విద్యార్థులు, యువకులు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడమే తమ సమస్యలన్నిటికీ పరిష్కారం అని భావించారు. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. సరైన జతను గుర్తించుము. 2 టిఎస్ సదాలక్ష్మి డిప్యూటీ స్పీకర్. ఇది కరెక్ట్గా మ్యాచ్ చేయబడింది. టిఎస్ సదాలక్ష్మి డిప్యూటీ స్పీకర్. 1969లో జీవో 36ను కొట్టేసిన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అధిపతి ఎవరు? జస్టిస్ ఎం హిదాయతుల్లా. 1969లో ఏ రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది? స్వతంత్రతా పార్టీ. తెలంగాణ ఉద్యోగస్తులు సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించేందుకు 1969 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వాంచు అధ్యక్షతన 2 సభ్యులతో కమిటీని నియమించింది. ఆ 2 సభ్యులు ఎవరు? ఎంసి సెతల్వాడ్ మరియు నిరండే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా జూన్ 17, 1969న ఏ దినంగా జరుపుకుంటారు? మహిళల దినంగా జూన్ 17, 1969. నెక్స్ట్, అక్టోబర్ 1975లో ఏ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టికల్ 371(d)ని విడుదల చేసింది? జీవో నెంబర్ 674. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో జగిత్యాల మరియు సిరిసిల్లను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది? 1978. 2004లో రాష్ట్ర ప్రభుత్వం పీపుల్స్ వార్ గ్రూప్పై నిషేధం ఎత్తివేసింది. ప్రభుత్వంతో చర్చల కోసం. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు. సరికాని జతను గుర్తించుము. ఇక్కడ రాంగ్గా మ్యాచ్ చేసింది ఐడెంటిఫై చేయమన్నాడు. ఇది రాంగ్గా మ్యాచ్ చేశారు. ఈ 3 కరెక్ట్. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ టి ప్రభాకర్. తెలంగాణ లెజిస్లేటర్స్ ఫోరం జగపతిరావు. ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఫర్ తెలంగాణ లక్ష్మణ్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం
2 ABCD అన్ని కరెక్ట్. ఇక్కడ రాష్ట్రాల విస్తీర్ణంను పెంచవచ్చు, రాష్ట్రాల విస్తీర్ణంను తగ్గించవచ్చు, రాష్ట్రాల సరిహద్దులను మార్చవచ్చు, రాష్ట్రాల పేర్లను మార్చవచ్చు. ఆర్టికల్ 3 ప్రకారం. ఇది లాస్ట్ టైం గ్రూప్ 4 క్వశ్చన్ ఇది. ఓకే, ఈ క్రింది వారిలో తెలంగాణ రాష్ట్రోద్యమాల గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆదిరాజు వెంకటేశ్వరరావు. తెలంగాణ రాష్ట్రోద్యమాలు ఆదిరాజు వెంకటేశ్వరరావు. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగాడు. ఇక్కడ ఆప్షన్ 3, 3, 4, 1, 2, 3, 4, 1, 2. తెలంగాణ జనసభ జూలై 1998, భువనగిరి సభ మార్చ్ 1997, తెలంగాణ మహాసభ ఆగస్ట్ 1997, తెలంగాణ ఐక్య వేదిక అక్టోబర్ 1997. మే 2001లో కరీంనగర్లో జరిగిన సింహగర్జన సభకు ముఖ్య అతిథిగా ఈ క్రింది వారిలో ఎవరు వచ్చారు? శిబు సోరెన్. ఏప్రిల్ 2002లో తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి ఆవిర్భావ దినోత్సవాన్ని ఎక్కడ జరిపారు? నల్గొండలో. జనవరి 2003లో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన జలసాధన సభకు ఈ క్రింది వారిలో ఎవరు హాజరు కాలేదు? శరద్ యాదవ్. ఇతను హాజరు కాలేదు. అక్టోబర్ 2003లో తెలంగాణ రాష్ట్ర సమితి పల్లెబాట కార్యక్రమాన్ని ఈ క్రింది ప్రాంతంలో ఎక్కడి నుండి ప్రారంభించింది? మేడారం నుంచి. నెక్స్ట్ సరికాని జతను గుర్తించండి. ఇక్కడ 4th రాంగ్, సరికాని జత, మిగతా 3 కరెక్ట్. సమరశంకారావం సిద్దిపేట్, తెలంగాణ ఆత్మగౌరవ సభ నల్గొండ, తెలంగాణ సంబురాలు హైదరాబాద్. టీఆర్ఎస్ తెలంగాణ సోయి అనే ఒక చైతన్యం కలిగించే కార్యక్రమాన్ని నిర్వహించింది. పార్టీ కార్యకర్తలకు. అక్టోబర్ 2009లో తెలంగాణ ఉద్యోగుల గర్జన ఎక్కడ నిర్వహించారు? సిద్దిపేటలో. 2009లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడిన రోజు 24th డిసెంబర్. తెలంగాణ కథల సంకలనం దస్త్రం, దీన్ని రచించిన వారు ఎవరు? సంగిశెట్టి శ్రీనివాస్. దస్త్రంను రచించింది సంగిశెట్టి శ్రీనివాస్. ఈ క్రింది వాటిలో మహబూబ్నగర్ జిల్లాలో ఏ ప్రాంతం నుండి జనవరి 2012లో బీజేపీ తెలంగాణ పోరు యాత్ర ప్రారంభించింది? కృష్ణా ప్రాంతం నుండి. సరికాని జతను గుర్తించండి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ తెలంగాణ ప్రజాఫ్రంట్ గద్దర్, నగారాబేరి బెలియానాయక్, తుడుందెబ్బ నరసింహరావు. తెలంగాణ కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి ఏ గ్రామానికి చెందినవాడు? మోత్కూర్ గ్రామానికి చెందినవాడు శ్రీకాంతాచారి. ఇక్కడతో 109 బిట్స్ కంప్లీట్ చేసుకున్నాం, ప్రీవియస్ బిట్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ కవర్ చేద్దాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.